చూడవచ్చు. డిప్యూటీ సీఎం అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలను సందర్శించాలి అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే మొత్తం 5 రోజుల పాటు ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో పర్యటించాలి అని చెప్పేసి ఒక టూర్ని కూడా ఆయన షెడ్యూల్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి గడిచిన నిన్న ఆయనకి కాస్త అనారోగ్య కారణాల రీత్యా దాన్ని ఆయన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. త్వరలోనే ఆ పర్యటన కూడా ఖరారు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వాస్తవంగా తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడిన తరువాత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించి ఎస్పెషల్లీ వారాహి డిక్లరేషన్ పేరుతోటి దేశవ్యాప్తంగా ఒక సనాతన బోర్డు ఉండాలి. సో ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ద్వారా దేశంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, అంతేకాకుండా హైందవ ధర్మాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈ నేపథ్యంలోనే ఈ 2 ఏకైక ప్రధాన అస్త్రాలతోటి ప్రస్తుతానికి ఏదైతే మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఆయన దక్షిణ భారతదేశంలో పర్యటించాలని చూస్తున్నారు. అయితే ఇది బీజేపీకి దక్షిణ భారతదేశంలో ఉనికి తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అది పవన్ కళ్యాణ్ ద్వారా సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేటటువంటి ఒక అస్త్రాన్ని ఉపయోగించి పవన్ కళ్యాణ్ని దక్షిణ భారతదేశంలో బీజేపీకి సంబంధించినటువంటి గేమ్ చేంజర్గా చేయబోతున్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. సో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు వేరు, సైద్ధాంతికపరమైనటువంటి పద్ధతులు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు వేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అంతకుముందు టీటీడీలో జరిగినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఎవరైతే పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు స్పందించకపోయినప్పటికీ కూడా రాజకీయ నాయకులు దీని మీద స్పందించారు. సో రాజకీయము, ఆధ్యాత్మికము ఒకటవుతున్నటువంటి వేళ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాదులు ఎవరు నోరు మెదపకపోయినప్పటికీ కూడా రాజకీయ సంఘ పార్టీలు దీని మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కూడా సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు, అంతేకాకుండా హైందవ ధర్మానికి సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటటువంటి అంశాలను పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైన పవన్ కళ్యాణ్ భుజాలకెత్తుకున్నాడు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ వారాహి డిక్లరేషన్ పేరుతోటి దేశవ్యాప్తంగా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక డిమాండ్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయంతో దక్షిణ భారతదేశంలో ఆయన గేమ్ చేంజర్ కాబోతున్నారా? నిజంగా ఇది బీజేపీకి సంబంధించినటువంటి వ్యూహాల్లో భాగమా, లేకపోతే సనాతన ధర్మ పరిరక్షణ కోసమే పవన్ కళ్యాణ్ నడుం బిగించారా? అసలు ఏం జరుగుతోంది? దీని వెనకున్నటువంటి పొలిటికల్ అంశాలేంటి, లేకపోతే నిజంగా సనాతన ధర్మానికి అలాగే హైందవ ధర్మానికి జరుగుతున్నటువంటి ఇబ్బందులను కాపాడేటటువంటి క్రమంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పర్యటనకు నడుం బిగించారా అనే దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. సో ఇదే వాటి హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు అలాగే బీజేపీ నాయకులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు మనతోటి జూమ్లో ఉన్నారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీ, అలాగే జనసేన అధికార ప్రతినిధి రాయపట్టారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం కంబాల శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. కంబాల శ్రీనివాసరావు గారు, సో మీరు చూశారు గతంలో కూడా మీరు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో రామసేన పేరుతోటి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మీ జిల్లా మీ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. సో హిందూ ధర్మ పరిరక్షణ కావచ్చు, అంతేకాకుండా సైద్ధాంతికపరమైనటువంటి అంశాలకు సంబంధించి అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహించారు. సో ఇప్పుడు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీ పార్టీ ప్రస్తుతానికి మీరు బీజేపీలో కూడా ఉన్నారు కాబట్టి సో మీ పార్టీని దక్షిణాదిని విస్తరించాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ పర్యటనకి ఖరారు చేశారా, లేకపోతే నిజంగానే ప్రస్తుతం ఈ ఏదైతే మనం చెప్తూ ఉన్నటువంటి సనాతన ధర్మానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది కాబట్టి దాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యం ఏమైనా వెనక ఉందా? అసలు ఏం జరుగుతుందంటారు చెప్పండి శ్రీనివాసరావు గారు. శుభోదయం సార్. నా మాట వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా అండి? సార్ నా మాట వినిపిస్తుందా మీకు? సార్ క్యారియర్ మాట్లాడండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. శుభోదయం అండి. సో మొదటిగా ఇది నా మొట్టమొదటి డిబేట్. ఇది మీ ప్రైమ్ 9 న్యూస్కి
పివి రావు ఓకే. గారికి, ఇతరత్ర స్టాఫ్‌కి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఓకే. మొట్టమొదటి డిబేట్ ఇది. సో, నేను హ్మ్. ఇందాక మీరొక హ్మ్. విషయం చెప్పుకుంటూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహము, లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విస్తరణ కోసం చేస్తున్న ప్రయత్నం అని హ్మ్. చెప్పనన్నారు. డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ గారైతే సనాతన హ్మ్. ధర్మాన్ని అయ్యుండొచ్చేమో భుజానికెత్తుకొని అన్నాను. హలో! ఆ! డెఫినిట్‌గా అయితే మాత్రం మా పవన్ కళ్యాణ్ గారైతే మాత్రం సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న మహానాయకుడు. ఆయన ఒక చేత్తోటి కత్తి, ఇంకో చేత్తో శ్రీనివాస బొమ్మ పట్టుకొని అది అందరికీ కనిపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలకి కాదు, భారతదేశం జనాలు ఆ ఫోటో చూసిన వాళ్ళందరికీ కూడా ఒళ్ళు పులకించే విధంగా చాలా గట్టిగా ఆ ఫోటో చాలా మంచి మెసేజ్ ఇచ్చిందండి. అయితే ఆ కత్తిని, శ్రీనివాసుడిని మనం తప్పుగా అపార్థం చేసుకోవాల్సిన పనిలేదండి. శ్రీనివాసుడు అంటే ధర్మం. అలాగే కత్తి హ్మ్. అంటే చట్టం. చాలా మంది హ్మ్. హింసకు ప్రతిరూపంగా తీసుకున్నారది. నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాలని చాలా బాగా హ్మ్. ఆకళింపు చేసుకున్న వాడిని. ఆయన హ్మ్. చాలా విషయాల్లో కూడా హ్మ్. సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ వచ్చారు. రెండో విషయం హ్మ్. మీకు చెప్పేదేంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి హ్మ్. విస్తరణకి ఏమాత్రం అవసరం లేదు హ్మ్. సార్. మీరు రాజుగారు మీరు ఒక్కసారి ఓకే. జగ్గంపేట, హ్మ్. అలాగే రాజానగరం, హ్మ్. అలాగే హ్మ్. రంపచోడవరం హ్మ్. నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మీ సర్వే ద్వారా ఒకసారి హ్మ్. చెక్ చేసి చూసుకోండి. నేను భారతీయ జనతా పార్టీలోకొచ్చిన తర్వాత ఎటువంటి మార్పులొచ్చినియి అనేది హ్మ్. మీరు ఒక్కసారి సర్వే చేపిచ్చి చూసుకోండిది. హ్మ్. ఏ ప ఏ ఏ ఏ సర్వే సంస్థకైనా ఇస్తా నేను. ఓకే. ఎందుకనంటే, ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి హ్మ్. ఏదైతే ఒక ప్రవాహం వెళ్తుందో, ఆ ప్రవాహం కిందన అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని హ్మ్. అలాగని చంద్రబాబు నాయుడు గారిని గాని, ఆ పార్టీల గురించి నేను తప్పుగా వారు హ్మ్. మా సహచరులు. వారి యందు ఎంతో నారా హ్మ్. చంద్రబాబు నాయుడు గారంటే నాకు విపరీతమైన గౌరవభావం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చిన 2 హ్మ్. రాష్ట్రాలు కూడా తీసుకొచ్చిన కీర్తి ప్రతిష్టల గురించి నేను ఎప్పుడు కూడా ఒకప్పుడు ఆయన ఫ్యాన్ అండి. ఒకప్పుడంటే ఇప్పటికీ ఫ్యాన్నే. అలాగే పవన్ కళ్యాణ్ గారంటే సనాతన ధర్మాన్ని నెత్తికెట్టుకున్న ఓకే. మహానుభావుడు. నేను తక్కువగా మాట్లాడట్లేదండి. కానీ హ్మ్. ఈ ప్రాంతీయ పార్టీల హ్మ్. కింద ఉన్న లేయర్ ఒక అద్భుతమైన లేయర్ ఉంది సార్ అది. ఆ లేయర్ ఏంటంటే నరేంద్ర మోడీ గారంటే ప్రతి భారతీయుడు హ్మ్. అన్ని మతాలు, కులాలు, హ్మ్. జాతులకు సంబంధించిన ప్రతి భారతీయుడి యొక్క గుండెల్లోని కూడా ఆయన బ్రహ్మాండమైన స్థానాన్ని పెట్టుకొని కూర్చున్నాడు సార్ హ్మ్. అయితే. రెండో విషయం ఏంటంటే అయోధ్య విషయంలో హ్మ్. ఆయన సాధించిన గొప్పతనం కానీ, హ్మ్. కాశ్మీర్‌లో మీరు ముస్లిమ్స్‌కి హ్మ్. ఆయనిచ్చిన ప్రాధాన్యత కానీ, ఇస్లాంకి ఆయనిచ్చే గౌరవం కానీ, ఈ రోజు హ్మ్. భారతదేశంలో ఎన్నో చర్చలు కట్టుకుంటున్నారు. ఎక్కడ హ్మ్. ఎటువంటి ఆటంకం లేదు. ఒక భారతీయ ప్రధాని తను తలుచుకుంటే ఎన్నో ఆపొచ్చండి. కానీ ఈ అటువంటి ఏమీ లేకుండా హ్మ్. మానవత్వానికి ప్రథమ భాష్యం తీసుకొని, భారతీయత అనే దానికి ఒక పెద్ద భాష్యం చెప్తూ, హ్మ్. అలాగే భారతదేశం యొక్క హ్మ్. వేగాన్ని పెంచుతూ, ఆయన ఆర్థిక పరిస్థితిని మనం 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చి 3వ స్థానానికి తీసుకెళ్లాలనే ఆయన యొక్క సంకల్పం కానీ, దేశం యొక్క రక్షణ వ్యవస్థ గురించి ఆయన హ్మ్. తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన హ్మ్. వ్యవస్థ. ఇదందరూ ప్రతి భారతీయులు హ్మ్. గుర్తించుంచారు. అది హ్మ్. ఎప్పుడైతే నేను అంటే కంబాల హ్మ్. శ్రీనివాసరావు గారు నేను గొప్పగా హ్మ్. చెప్పట్లేదండి. భారతీయ జనతా పార్టీలో చాలా మందిని భారతీయ జనతా పార్టీలో హ్మ్. జాయిన్ అవుతున్నానని చెప్పానంటే 15,000 మంది 30,000 హ్మ్. సభ్యత్వం చేసిన ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి హైయెస్ట్ రికార్డ్ ఉన్న మనిషి కంబాల శ్రీనివాసరావు అండి. తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ హ్మ్. అవుతానంటే మొట్టమొదటిగా చాలా మంది నవ్వారు. చాలా మంది అసలు ఎందుకు జాయిన్ అవుతున్నావు? ఆ పార్టీలో ఏమీ లేదు. ఇక్కడ మూలాలు అంటే లేవన్న ఇప్పుడు వాళ్ళు. ఓకే. 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 ఇప్పుడు అదొకటి ఓకే సార్. ఇప్పుడు మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనేది బీజేపీకి లాభిస్తుందా? సో, మీ ప్రాంతంలో మీరు జాయిన్ అయిన తర్వాత పార్టీలో కాస్త ఎదుగుదల జరిగి ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దేశవ్యాప్తంగా యూనిటీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు అలాగే మనం చూసాం నార్త్ స్టేట్స్. సో, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో మీ పార్టీ వీక్‌గా ఉంది. ఇది తెలిసినటువంటి అంశం. సో, దీన్ని లేపేందుకు అవసరమైనటువంటి ఒక చరిష్మా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కావాలి. సో, దీంతో పాటు ఈ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ మనం తమిళనాడుకెళ్తాం. తమిళనాడులో ఆ ద్రవిడ కల్చర్ ఉంటదక్కడ. ద్రవిడ కల్చర్ మీన్స్ ఏంటి? సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సాగేటటువంటి ఒక కల్చర్ అది. సో, దాన్ని గతంలో వేళ్ళూనుకుపోయినటువంటి పార్టీలు అక్కడ స్థానిక పార్టీలు ఇందాక మీరు చెప్పినట్టు స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ద్రవిడియన్ కల్చర్ మీద అక్కడ రాజకీయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీలే ఇప్పటివరకు కూడా మనుగడ సాగిస్తున్నాయి. సో, ఇప్పుడు దాన్ని పెల్లుబికాయించాలి అంటే సనాతన ధర్మం అనేటటువంటి ఒక అంశం ఖచ్చితంగా అక్కడ కావాలి. ఎందుకంటే మారుతున్నటువంటి ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు వచ్చినటువంటి చాలా వరకు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కావచ్చు, వాళ్ళలో ఆలోచన ధోరణి మారుతుంది. సో, సనాతన ధర్మం వైపు వాళ్ళు వెళ్తున్నటువంటి నేపథ్యంలో సో, అక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్‌ని మీరు కల్పించుకోవాలి అంటే దానికి అవసరమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో, ఈ నేపథ్యంలోనే దక్షిణాదిని మీరు టార్గెట్ చేశారు ఈ సనాతన ధర్మం అనేటువంటి పేరుతోటి. అవునా కాదా? దానికి ఆన్సర్ చేయండి ప్లీజ్.
100% అండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి చాలా వేగంగా కలిసి వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ నిప్పు ఉందండి, జస్ట్ పెట్రోల్ యాడ్ అయింది అంతే, అంతకు మించేం కాదు పగ్గుమని మండడానికి. అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం అండి. అది చాలా బాగా పనిచేస్తుందండి. దాన్ని కాదని చెప్పడానికి అయితే మాత్రం ఎవరు సాహసించకూడదు. ఎందుకంటే చాలా కరెక్ట్. అయితే భారతీయ జనతా పార్టీకి మీరు ఏదైతే చెప్తారో మూలాలు లేవని చెప్పినది మాత్రం అబద్ధం అని నేను చెప్పడానికి ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పగలను సార్. ఎందుకంటే అది నేను నిరూపించాను. కావాలంటే మీరు ఒకసారి ఆ 3 నియోజకవర్గాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలా ఉందో మీరు వెరిఫై చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకులు ఏదైతే ఆయన వెళుతున్నారో అది మాత్రం చాలా బాగా వేగవంతం చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవు లేదా భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పడం మాత్రం ఎవరు సాహసించడానికి ప్రయత్నం కూడా చేయకూడదు సార్. అది నా అభినయంగా చెప్పుకుంటున్నాను మీకు. యా, ఓకే 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 అండి. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా ఇందాక మనం అనుకున్నట్టు కేరళ రాష్ట్రం, కేరళలో బీజేపీకి సంబంధించి బోని కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంతోపాటు తమిళనాడులో పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేది ఎంతవరకు బీజేపీకి లాభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? సో నిజంగా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఆ పార్టీకి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉందా? సో సనాతన ధర్మ బోర్డు, పరిరక్షణ బోర్డు అనేది బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలకు నిజంగా అవి సమతులేటటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. రామ్మోహన్ రావు గారు. రాజు గారు, అట్లాగే ప్యానల్లో పాల్గొంటున్న మిత్రులు, మనకు ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నారు శ్రీశ్రీ. ఇవాళ నేను, మీరో, లేకుంటే మిత్రులు శ్రీనివాసరావు గారో, లేకుంటే మేడం మన సోదరి కానీ ఎవరైనా మన తీర్థయాత్రలు చేస్తే ఎవరు పట్టించుకోరు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కానీ పట్టించుకుంటారు. ఎందుకంటే పబ్లిక్ ఫిగర్ తను కంటే మొదటి నుంచి అంటున్నారు కనుక వారు ఏం చేసినా, అంటే ఏ చిన్న పని చేసినా ప్రజలు పట్టించుకుంటారు కనుక అది చర్చకు వచ్చింది. వాడు మంచి చర్చ నా ఉద్దేశం. ఎప్పుడు మతం వ్యక్తిగతంగా ఉండాలి, మతం రాజకీయం కావద్దు అని మొదటి నుంచి మనకు రాజకీయాల్లో విలువలు. ఇది ఒక్కటే కాదు, హిందూ మతమే కాదు. మీరు గతంలో కూడా క్రిస్టియానిటీ చూడండి, బాగా మతం రాజ్యం మీద పెత్తనం చేసినప్పుడు సోక్రటీస్ లాంటి వాడు తిరగబడ్డాడు. ఇది తప్పు, మతం రాజకీయం చేయొద్దు, రాజకీయం మతం వ్యక్తిగతం అన్నారు, సామాజిక చేయొద్దు. అట్లాగే మదీనా యాత్ర, అది మక్కాకు ఆయన ఎందుకు, అబ్రహాం ఎందుకు మదీనా యాత్ర చేసిండు? రాజకీయంలో చొరపడుతున్నారు మీరు అని చెప్పి. అందుకనే ఇట్లాంటివన్నీ అన్ని మతాలు కనుక రాజకీయము మతము రెండు కలగలిపి ఉండొద్దు. ఎప్పుడైనా రాజకీయం అనేది ప్రజల సంక్షేమం దృష్ట్యా, ప్రజలందరి సంక్షేమ దృష్ట్యా ఉండాలి, ఇది మంచిది. కానీ అట్లా అని చెప్పి కొన్ని మతాలు మాత్రం రాజకీయాల్లో ఉంటే మనం వ్యతిరేకించకుండా సెక్యులర్ అని కుహనా సెక్యులరిజం మాట్లాడుతూ, హిందూ మతం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని విమర్శించే కుహనా సెక్యులర్ వాదం కూడా ఉన్నారు. నేను దాన్ని అంగీకరించాను. నేను ఖచ్చితంగా లిబరల్ డెమోక్రాట్. కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ యాత్ర ఏమి తప్పట్టాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిగత విషయం, ఆయన యాత్రలు చేయొచ్చు బ్రహ్మాండంగా, ఎవరు వద్దన్నారు. కానీ దీన్ని రాజకీయ కోణం అన్నారే. నేను 50 ఏళ్ల జర్నలిస్టును, ఈ సంవత్సరానికి సరిగ్గా 50 ఏళ్ళు జరిగింది. ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ యాత్రలో రెండు ప్రయోజనాలు ఉంటాయి, ఇహము పరము రెండు ఉన్నాయి అంటున్నాను. మీరు అన్న దాన్ని నేను పటాపంచం చేస్తాను, సద్దిముట్ట విప్పేస్తాను నేను. ఎందుకంటే బీజేపీ 2012లో 11 సంవత్సరాలు దాటింది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి. 10 సంవత్సరాలు కష్టపడితే తప్ప ఇవాళ అధికారంలోకి రాలేకపోయింది. కానీ దాని వెనుక కృషి ఏమిటంటే దాన్ని గుర్తించింది మొట్టమొదటి బీజేపీ పార్టీ. నేను ఈ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడు. ఎందుకు అంటే 2014లో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు రెండు ఒకటే రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగింది, రెండు వేరు ఎన్నికలు జరిగింది. అప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారిని తన మిత్రపక్షంగా ఎంచుకొని బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, ఎక్కడ కూడా జనసేన పార్టీ పోటీ చేయలేదు. ఎందుకంటే ఈసారి విభజన తర్వాత కొన్ని కష్టాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు, దాన్ని నివారించాలంటే మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ఏమాత్రం స్వార్థం లేకుండా ప్రయత్నం చేసిండ్రు. ఆయన సక్సెస్ అయ్యింది. కానీ ఆయన మొదటి నుంచి కూడా కొంచెం దుందుడు కంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఏదైతే అనుకుంటాడో అది చేస్తారు. కనుక లోపల మనిషి బయట లేదు, డిప్లొమాట్ కాదు. కనుక ఆయన కేంద్ర ప్రభుత్వం మీదే మొదలు తిరగబడ్డారు. ఏమని, మీరు ప్రత్యేక హోదా సంగతి ఏంటి, ఇవన్నీ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి. అట్లాగే చంద్రబాబు నాయుడు మీద కూడా తిరగబడ్డారు. ఇప్పుడు ఏదైతే రైతులు, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, ఈ రెండింటితో దూరంగా ఉన్నారు ఆయన. అంటే ఆయన అనుకున్నది ఏమన్నా నచ్చకపోతే ఏ పార్టీ అయినా ధిక్కరించి పక్కకు పోయింది. ఆ తర్వాతనే కదా చంద్రబాబు నాయుడు 3 ఏళ్ల తర్వాత బీజేపీ విభజించింది. కానీ ఆయన మొన్న ఏదైతే 2 లేవని తెచ్చారో ఇప్పటికీ ఆ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. రైతుల సమస్య అట్లాగే ఉన్నది, అట్లాగే మనకు ప్రత్యేక హోదా సంగతి అట్లాగే ఉంది. కానీ రెండోసారి అంటే మొదలు కలిసి ఉంటే కలత సుఖం సినిమా చూశాను.
రెండోసారి విడిపోతే చెడిపోతామనే సినిమా చూశారు 2019లో. ఎవరికి వారు ఏమైనా తీరైతే ఏమైంది, అవును. విడిపోతే. అవును. ఆనాడు మొదటిసారి కలిసినప్పుడు 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 101 మాత్రమే టీడీపీకి వచ్చింది, 69 సీట్లు వైసీపీకి వచ్చినాయి. అంటే నేను ఈ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ లేకపోతే ఏమవుతుంది మనకు అర్థమవుతుంది కదా. రెండోసారి పవన్ కళ్యాణ్ వేరుగా, బీజేపీ వేరుగా, అవును. టీడీపీ అవును. వేరుగా చేస్తే రిజల్ట్స్ వచ్చినాయి. ఇక మూడోది చెప్పి నేను ఇక్కడ మీరు అన్న దగ్గరికి వస్తాను, పవన్ కళ్యాణ్ యాత్ర దగ్గరికి వస్తాను. యాత్రలో పరమార్థం ఏమిటి, అర్థం ఏంటి, పరమార్థం ఏంటి చెప్తాను. మూడోది ఏంటంటే విడిపోయినాక చెడిపోయినామని తెలుసుకొని మంచో చెడో రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి అని మళ్ళీ బీజేపీని టీడీపీని కలిపే క్రమంలో ఫెవికాల్ లాగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా, నిజంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ లాగా ప్రవర్తించుడు. దాని వల్లనే మళ్ళీ ఓ రకంగా విధ్వంస పాలన, జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన పోయి ఇవాళ కూటమి పాలన వచ్చింది. కూటమి పాలనలో నువ్వు కూడా మంచి ఉంటే మంచి, చెడ్డ ఉంటే చెడ్డ నేను అంటాను కనుక. సరే, దీనికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేసిండు. ఇది అంతా గమనిస్తే, ఈ మొత్తం ఎపిసోడ్ గమనిస్తే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని బీజేపీకి అర్థమైంది. ఎందుకంటే దూరం అయితే ఏమవుతుంది, దగ్గర అయితే ఏమవుతుంది చూసిండ్రు. అందుకని మోడీ గారు కూడా, మోడీ గాని అమిత్ షా గాని, బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ రాజకీయ వ్యూహాన్ని పన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అధికారానికి వచ్చారు. ఇక జరగబోయే చెప్తారండి. దాదాపు 2-3 నెలల నుంచి అంటున్నాను నేను, పవన్ కళ్యాణ్ ఈ 2-3 ఏళ్ళు జనసేన పార్టీ ఎట్టా నడుపుతారు మా మిత్రురాలు అంగీకరించకపోవచ్చు కానీ 2028-29 మధ్య అంటే ఏదైతుందో అప్పటికి బీజేపీ పార్టీలోకి వారిని ఆహ్వానిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సనాతన ధర్మం తప్పు కాదు, ఆయన భావాలు ఆయన వ్యక్తిగతం, ఆయన ఇష్టమని చేయొచ్చు. కానీ తిరుపతి లడ్డు విషయంలో కొంచెం బౌన్స్ అయింది, ఆయన ఓవర్ యాక్షన్ చేయడం వల్ల బౌన్స్ అయిందని అంటున్నారు. ఇప్పటికి కూడా టీడీపీ కానీ జనసేన కానీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే అవతల వాడిని బ్లేమ్ చేయడానికి ఉన్నది లేనిది అంతా చెప్తే ఏమైంది, టీడీపీ మన టీటీడీ లడ్డు విషయంలో ఇప్పటికి ఏం తేల్తలేదు కదా. అందుకని ఎదుటివాడిని బదనాం చేద్దామనుకో రాజకీయంగా దాన్ని బౌన్స్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి దానికి ఒక పుస్తకం తీసి అది పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు కదా. ఈ క్రమంలో బీజేపీ ఆశ ఏంటంటే తురుపు ముక్క బీజేపీకి పవన్ కళ్యాణ్. రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 ప్రాంతీయ పార్టీల మధ్య బీజేపీ నెగలాలంటే ఎవరి అండ లేకుండా నెగలేని పరిస్థితి ఉన్నది. మొదటి 5 ఏళ్ళేమో టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నారు బీజేపీ. రెండో 5 ఏళ్లకు వచ్చేవరకల్లా రహస్య స్నేహితుడిగా మనకు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఒక రకంగా రహస్య స్నేహితుడే ఒక రకంగా చెప్పాలంటే. కనుక ఆయన ఏం చెప్తే అది విన్నారు. ఆఖరికి 3 రాజధానులు వద్దు అనే ఓ కేసు పెడితే అందులో కూడా రాష్ట్రాల ఇష్టం మాకు సంబంధం లేదని బీజేపీ అఫిడవిట్ వేసింది స్వయంగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ చూస్తూ ఊరుకున్నది అంటున్నాడు. చూస్తూ ఊరుకోవడం అంటే మంచిదే, కానీ దానికి ఊతం ఇచ్చింది అంటున్నాడు. నేను చెప్పాను 3 రాజధానుల విషయంలో అఫిడవిట్ వేయడం. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఏంటంటే, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. 2 ప్రాంతీయ పార్టీ జనసేన, మన వైసీపీ, టీడీపీ, ఈ 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నంత రోజులు ఆంధ్రప్రదేశ్ లో తమకు ఏళ్ళు ఉండకుండా కష్టం అని అనుకున్నారు వాళ్ళు. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తురుపు ముక్కగా పవన్ కళ్యాణ్ తీసుకొని పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా బీజేపీ వైపు ఆకర్షించుకొని బీజేపీలో చేర్చుకుంటారు. రేపు పురంధరేశ్వరి కానీ ఇతర ఎవరున్నా బీజేపీ బాగా ఎదగాలంటే పవన్ కళ్యాణ్ లాంటి మంచి చరిస్మా, అట్లాగే ఆవేశంతో పట్టుదల ఉన్న మనిషి కావాలి కనుక బీజేపీలోకి చేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. 2029 ఎన్నికల కల్లా, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కల్లా పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉంటాడేమో నేను అనుకుంటున్నాను. ఊహ అది కరెక్టా కాదా అది కాలం తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఇష్టం, ఆయన చేర్చే అవకాశం ఉన్నది. ఒక మాట చూపిస్తాను. అందుకని ఈ వ్యూహంలో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ త్రివేంద్రం నుంచి మొదలు వెళ్ళి దక్షిణ భారతదేశంలో తిరుగుతున్నారు కదా, గేట్ వే ఆఫ్ ఇండియా ఓ రకంగా చెప్పారని మన తెలుగు రాష్ట్రం, ఏది హిందీ రాష్ట్రాలకు. కనుక బీజేపీ ఏం చేస్తుందంటే తమిళనాడులో, కేరళలో సక్సెస్ అవుతారో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ తురుపు ముక్కగా చేసుకొని బీజేపీ ఎదగడానికి అవసరమైన ఓ పునాది ఇప్పటికే పడ్డది. ఈ పునాదిని బట్టి బేస్మెంట్ తయారు చేస్తున్నారని నేను ఓకే రామ్మోహన్ గారు. ఓకే, రాయపట్టణ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర స్వామీజీ గారుతో మాట్లాడదాం. నమస్కారం స్వామీజీ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో హైందవ ధర్మానికి సంబంధించిన అంశం కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతులు చాలామంది పరంపర పీఠాధిపతులని, పరంపర మఠాధిపతులని చాలామంది వాళ్ళకు వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ మార్కెట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి స్వామీజీలను చాలామందిని మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరు మాట్లాడనటువంటి అంశాలను కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వీకరించి ఈరోజు స్వామీజీలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి.
ఏమైపోయారు స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు? సో మీరు చేశారు. గతంలో లడ్డు విషయంలో కూడా మీరు తిరుపతికి వచ్చారు. అలాగే మరికొంతమంది స్వామీజీని తీసుకొచ్చారు. ఈ పరంపర మఠాలు, పీఠాధిపతులు చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు స్వామీజీ? ముఖ్యంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం అండి. నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ ఎలక్షన్ విషయంలో ఇక్కడ ఒక 30 రోజులు వర్క్ చేయడానికి వచ్చాం. ముఖ్యంగా ఇక్కడ చూస్తుంటే ఒకటంగా పవన్ కళ్యాణ్ గారి హవా ఉందండి. నిజం చెప్తున్నాను. నేను గల్లీలో జుగ్గి జోపడాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు కూడా హిందీ వారు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు తీయడం చాలా అద్భుతం అండి. నేను ప్రైమ్ నైన్ కలమ్మ గారితో కూడా ఇక్కడ కలిసి కొద్దిగా వర్క్ చేశాను. ముఖ్యంగా విషయానికి వస్తే అండి, ఓకే, సౌత్ లో అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే, తెలంగాణలో దేవాలయాలపైన దాడులు కానీ, అలాగే ఆంధ్రాలో మత మార్పిడులు కానీ, కేరళలో జరుగుతున్నటువంటి మత మార్పిడులు, అక్కడ ఉన్నటువంటి లవ్ జిహాద్ లాంటివి కానీ, ముఖ్యంగా తమిళనాడులో హిందుత్వం అనేది ఒక మలేరియా, డెంగ్యూ లాంటిది అనేటువంటి కామెంట్ ముఖ్యమంత్రి కొడుకు అంటున్నాడంటే, అసలు వాళ్ళ హిందూ వ్యతిరేకత ఎంత పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నేను కాళహస్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, మేము మా దగ్గర ఉన్నటువంటి స్వామీజీ యొక్క శంఖం పట్టుకుని వెళ్తుంటే, ఇది ఏమిటి, దీన్ని ఏమంటారు అనే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో అన్ని మతస్థులు చొచ్చుకొని పోవడం అంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అకుంఠిత దీక్ష, వారు చేస్తున్నటువంటి, అసలు నిజంగా స్వామీజీలు వారి స్థాయిలో వారు కృషి చేస్తున్నారు. అంత ఇందులో కూడా సమైక్యత అవసరం. అందరం కలిసి చేస్తే దానికి మంచి లాభం ఉంటుంది. ఒక శక్తి, శోధన శక్తి లాగా అందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశాదీపం లాగా అయ్యారు. నిజం చెప్పాలంటే వారు చేస్తున్నటువంటి దీక్ష ఎంతో గొప్పది సనాతన ధర్మ పరిరక్షణ కోసం. ఇప్పుడు గనక వారు దక్షిణ భారతదేశంలో ఈ యాత్ర చేపడితే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందండి. దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికత, నిజంగా చెప్పాలంటే నార్త్ ఇండియాకి ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అంటే, అందమైనటువంటి దేవస్థానాలు అన్ని సౌత్ ఇండియాలో ఉంటాయి, దక్షిణ భారతదేశంలో ఉంటాయి. కానీ అక్కడనే హిందూ ధర్మంపై అత్యధిక దాడి జరుగుతుందండి. మొన్న మేము కేరళలో పర్యటనలో వారం రోజులు చేసాం. దళిత వాడలకు వెళ్ళాం. వారం రోజుల పాటు అక్కడ ఉండి మేము అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఎవరైతే ఇండ్లు వారికి అప్పజెప్పకపోతారో వారింటికి దారి కూడా ఇవ్వట్లేదండి. ఒక మోరి పైన నడవాలి. సుమారు 30-40 కుటుంబాలు. మీకు లైవ్ లో విజువల్స్ కూడా చూపిస్తాను, ప్రైమ్ నైన్ వారికి పంపిస్తాను. ఏర్పడుతుంది అంటే ఇక్కడ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కనుక దక్షిణ భారతదేశ యాత్ర చేస్తే మాత్రం అద్భుతమైనటువంటి గేమ్ చేంజర్. ఇంకా ముఖ్యంగా నిన్న తిరుపరకుండ్రంలో మాంసాహారం దర్గాలో, తిరుపరకుండ్రం అనేది తమిళనాడులో కుమారస్వామి యొక్క 6 దేవస్థానంలో పెద్ద క్షేత్రం అండి. అక్కడ దేవాలయం పైన ఎవరికి తెలియకుండా దర్గా నిర్మాణం చేసి అక్కడ మేకల్ని బలి ఇవ్వడం ఇప్పుడు తమిళనాడు అంతటా సంచలనంగా మారింది. కాబట్టి మా అందరి కోరిక ఒకటే, మా అందరి యొక్క ఆశ ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కనుక లీడ్ చేస్తుంటే మేమందరం తప్పకుండా వారికి సహకరించి వారి నడిచే విధంగా మేమందరం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ సాధు పరిషత్ కానీ స్వామీజీలం అందరం ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గనక యాత్ర చేస్తే అది ముఖ్యంగా బీజేపీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొన్న ఆంధ్ర ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు గనక సపోర్ట్ చేయకుంటే ఆంధ్ర ప్రాంతంలో అసలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేది కాదు. వారు చేసినటువంటి కృషి ఎంతో గొప్పనైనది. ఇక్కడ మోడీ గారితో కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానీ సత్సంబంధాలు ఏర్పరిచి ఆంధ్రాలో ప్రభుత్వం ఏర్పడడానికి వారు ఎంతో కృషి, వారు తలుచుకున్నారంటే తప్పకుండా ఏర్పాటు అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గనక దక్షిణ భారతదేశంలో యాత్ర గనక దేవాలయాల యాత్ర చేయబడితే మాత్రం అది భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుంది. అంతకంటే ఎక్కువ పార్టీల కంటే సనాతన ధర్మానికి ఎంతో ఉపయుక్తం అవుతుంది. ఒక ప్రభుత్వాల పైన ప్రెజర్ పడుతుంది. ముఖ్యంగా స్వామీజీలకు కూడా వారి యొక్క రక్షణ ఇచ్చినట్లు ఇక్కడ చేస్తున్నామండి. స్వామీజీలు నేను మొన్న ఒక ఈ విషయం మీద మాట్లాడితే నా కారులో టైర్లో గాలి ఎక్కువ నింపి నా మీద హత్యానికి ప్రయత్నించారు. అంటే ఎంత పరిస్థితి ఉందంటే దారుణంగా ఒక సపోర్ట్ అనేది లేకుండా పోతుంది. ఆ సపోర్ట్ అనేది కేవలం మేము పవన్ కళ్యాణ్ ద్వారానే ఆశిస్తున్నాం. వారు గనక మాకందరికి సపోర్ట్ ఇస్తే మేము తప్పకుండా
వారి వెంట నడిచి ఉమ్, ధర్మాన్ని ఉమ్. రక్షించడానికి మా వంతు మేము కృషి చేస్తామండి. నిజంగా ఢిల్లీలో కూడా చాలా పేరుందండి యా, వారిది. ఆ, కేవలం వారే చేయగలుగుతారండి. ఉమ్, ఒక మాత్రం చెప్పగలుగుతాను, వారే సనాతన ధర్మ పరిరక్షణ కోసం దక్షిణ ఉమ్, భారతదేశంలో వారు మాత్రమే ఈ కార్యక్రమాన్ని లీడ్ చేయగలుగుతారు. ఉమ్. నేను ఢిల్లీ ఎలక్షన్ లో చూశాను కాబట్టి వారి పేరు. ఓకే, ఓకే. ఇంకోటి స్వామి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక అంశం మనకు కావాల్సింది ఏంటంటే, సరే రాజకీయాలు బీజేపీకి లాభం చేకూరుద్దా లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం ఇవన్నీ చేసినవన్నీ పక్కన పెడితే, ఒక సూటిగా మీరు స్వామీజీ కాబట్టి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. వాస్తవంగా ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో, పరంపర పీఠాలని పరంపర మఠాలని చెప్పేసి పెట్టుకొని ఉన్నారో, వీళ్ళంతా ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? మీరే చెప్పారు, ఈరోజు మత మార్పిడీలు భారీగా జరుగుతున్నాయి, అంతేకాకుండా సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు, అలాగే హైందవ ధర్మానికి అన్యాయం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. సో మీలాంటి సాధు పరిషత్తుకు సంబంధించినటువంటి సాధు సంతులంతా కూడా బయటకు వస్తున్నారు, కానీ ఈ పరంపర పీఠాలు మఠాధిపతులు ఎందుకు బయటికి రావట్లేదు? కనీసం నోరు కూడా ఎందుకు మెదపట్లేదు? ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట్లో చనిపోతే ఒక్క స్వామీజీ, ఒక్క మఠాధిపతి, ఒక్క పీఠాధిపతి మాట్లాడలేదు. తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు మాట్లాడలేరు. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలను పగలగొడుతుంటే ఎవరు మాట్లాడలేరు. ఏంటి అసలు? ఎందుకని ఈ మఠాధిపతులు పీఠాధిపతులు నోరులు లేవట్లేదు? ఎందుకు? ఏంటి కారణం? ఏమైండొచ్చు అంటారు స్వామీజీ మీరు? ఖచ్చితంగా దానికి ఒకటే ఆన్సర్ అండి, దానికి రాజకీయ మద్దతు కావాలి. ఎందుకంటే ఏ మఠాధిపతులు ఏ పీఠాధిపతులైనా అది పబ్లిక్ సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే అది పబ్లిక్ పీఠం, ప్రజల యొక్క పీఠం అవుతుంది. ప్రజల దృష్టిలో అందరూ సమానం అవ్వాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా హిందువులకు రక్షణగా నిలబడాలి. హిందువులకు రక్షణగా నిలబడే స్వామీజీలకే రక్షణ లేకుండా పోతుంది. ఆశ్రమాల పైన దాడులు చేస్తున్నారు. ఆశ్రమాల యొక్క ఆస్తుల పైన ఏదేదో కేసులు ఇరికించి, నీకు ఉదాహరణ చెప్తానండి. ఒక్కటే ఉదాహరణ నా విషయంలో చెప్తాను. మాకు గత ప్రభుత్వంలో మా ఆలయానికి, మా మఠానికి, వాస్తవం చెప్తున్నాను, 35 లక్షల రూపాయలు పబ్లిక్ మాకు ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం శాంక్షన్ చేస్తే, నేను ధర్మ ప్రచారం చేస్తున్నాను, ధర్మానికి మద్దతుగా ఈ ఏరియాలో ప్రచారం చేస్తున్నానని చెప్పేసి వచ్చిన వెంటనే మా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందండి. అయినా ఏం పర్వాలేదండి, నాకు ధర్మ ప్రచారమే ముఖ్యమని చెప్పేసి దాంట్లో వెళ్తున్నాను. అంటే ఇట్లాంటి ఉదాహరణ చెప్తున్నాను. వారి మీద కేసులు బనాయిస్తున్నారు, వాళ్ళ మీద ఆస్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అట్లాగే వారికి గనక రాజకీయ శక్తి, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గనక మద్దతు ఇస్తే, ఎప్పుడు ఊహించరండి అంతకంటే అద్భుతం. ఎన్ని రోజులుగా ఏదైతే నష్టం జరిగిందో అది కేవలం ఒక్క సంవత్సరంలో తిరిగి రప్పించుకునేటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారు గనక మాతో తోడైతే దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే జనాలు కూడా ఆ విధంగా అడిక్ట్ అయిపోయారండి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనాలంతా రెడీగా ఉన్నారు. మనం వారిని మోటివేట్ చేస్తే తప్పకుండా సనాతన ధర్మ పరిరక్షణ జరుగుతుందండి. మఠాలు పీఠాలు అంటే చెప్పాను కదా, వారికి రాజకీయ శక్తి, హిందూ ధర్మాన్ని రక్షించడానికి కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గనక రాజకీయ మద్దతు ఇస్తే తప్పకుండా అద్భుతం జరుగుతుందండి. వారందరూ బయటకు వస్తారు. నేను రప్పిస్తాను వారందరిని. తప్పకుండా ఆ శక్తి మా లోపల ఉంది. ఓకే స్వామి, ఓకే, ఓకే, గుడ్ మార్నింగ్ రాయపాటి అరుణ గారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారత పర్యటన, దేవాలయాల సందర్శన, సో ఇదంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా జరుగుతుంది అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు కొన్ని అంశాలు చెప్పారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని అలాగే మోడీ గారిని ఎదిరించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సందర్భానుసారంగా, అంతేకాకుండా కలిసి ఉంటే ఏ విధంగా ఫలితాలు ఉంటాయని చూపించిన వ్యక్తి కూడా ఆయనే. సో ఆయన వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారం కూడా ఉంది అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూనే 2029 నాటికి, ఎన్నికల నాటికి, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పార్టీని బీజేపీ తోటి కలిపేటటువంటి అవకాశాలు ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలను కూడా రేకెత్తించినటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు అరుణ్ గారు? ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. మొదటగా ఆయన ఇంకొక మాట కూడా ఉన్నారు పెద్ద ఆయన, నాకు చాలా గౌరవం, అందుకే కొంచెం పొలైట్ వేలో ఆయనకి ఆన్సర్ చేస్తాను. ఆయన మీద ఎప్పుడు రెస్పెక్ట్ కోల్పోను నేను. ఇందాక అన్నారు ఆయన తిరుపతి లడ్డు విషయం అనేది పవన్ కళ్యాణ్ గారికి బౌన్స్ బ్యాక్ అయ్యింది అని చెప్పేసి. సార్ క్లియర్లీ చెప్తున్నాను, ఇది మీరు కావాలంటే ఒక విశ్లేషకులుగా కాకుండా సాధారణ హిందూ ధర్మంలో పాటించేటువంటి వ్యక్తిగా మీరు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళి ఈ విషయం గురించి మీరు మాట్లాడినా మీకు వచ్చేటువంటి ఏకైక సమాధానం పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వ లక్షణాన్ని ఇంకొక మెట్టు
ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు రాష్ట్రాలు కాదు సార్, దేశవ్యాప్తంగా ఒక మెట్టు ఎక్కించింది. మేము కూడా ఆయన జాతీయ నాయకుడిగా ఎమర్జవ్వాలని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఆయన ఎంచుకున్నటువంటి ఈ అంశము, అలాగే ఆయన లేవనెత్తినటువంటి ఈ లోపాన్ని క్లియర్ గా భారతదేశం మొత్తం చూసింది సార్. హిందూ ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారిని భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం హిందూ సమాజం, హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన్నే ఒక హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకోవడమే మాత్రమే కాదు సార్, దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక టీటీడీ మాత్రమే కాదు, మిగతా ఆలయాలన్నింటిలో కూడా విలువలతో మత విశ్వాసాలతో నడిచేటువంటి దేవాలయాల్లో లాభ నష్టాలకు తావులేదు, కేవలం విలువలకు మాత్రమే తావు ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యవస్థ సెట్ రైట్ అయిపోయింది. ఎక్కడా కూడా అవినీతి అనేది లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ భక్తితో సంబంధించిన వ్యవస్థల్లో నడవకూడదు. నెయ్యి 1000 రూపాయలకు కొంటే మనకు లాభం రాదు కాబట్టి 300కి కల్తీలో కొనాలి, లేదంటే ఇంకొక ఐటమ్ ఎక్కడ చీప్ గా వస్తే అక్కడ తీసుకొచ్చేసి ప్రజలకు పెట్టేది కదా, మనల్ని ఎవరు అడగరు కదా అన్న ఉద్దేశంతో అక్కడ కూడా లాభాన్ని చూసుకొని నడపకూడదు మత వ్యవస్థలు ఏవైనా సరే అని చెప్పేసి మొత్తం అన్ని మతాలకు సంబంధించినటువంటి దేవాలయాలు, చర్చిలు, మసీదులు, వీటికి సంబంధించిన ప్రతి వ్యవస్థ సెటరేట్ అయిపోయింది. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మోదీ గారు ఆంది అన్నప్పుడు కేవలం రాజకీయ వ్యవస్థ మాత్రమే చూసింది సార్ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి వైపు. కానీ నేను హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షణ చేయడానికి పూనుకుంటున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత సర్వసామాన్య జనం కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు, ఆయన ఎక్కడ ఉంటారు, ఏ విషయం పట్ల ఆయన ఎలా నిలబడతారని చెప్పేసి మొత్తం ఎంటైర్ ఇండియా ఆయన గురించి సెర్చ్ చేసింది సార్. అది ఆయనకి బౌన్స్ బ్యాక్ అవ్వడం కాదు, మొత్తం వ్యవస్థను రెక్టిఫై చేసింది. ఇది మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే తెలుస్తుంది, పెద్దలు మీకు తెలియదేం కాదు, కాకపోతే ఏదో మనసులో ఉన్నది బయట పెట్టారు కాబట్టి చెప్తున్నాను. ఇంకొకటి సార్, బీజేపీలో పార్టీని కలుపుతారు 28, 29 మధ్యలో జరగచ్చు అని చెప్పేసి మీరు అన్నారు సార్. అది జరుగుతుందా లేదా అన్నది నాకు తెలియదు. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే, మాకు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చింది, ఆయన నలుగురు మోసేంత వరకు జనసేన పార్టీని నేను నిలుపుతాను, గతం తాలూకు చేదు అనుభవాలు ఏవి కూడా మిమ్మల్ని వెంటాడనివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆ రోజు మాకు మాట ఇచ్చారు. ఈ రోజు ఆయన పరిస్థితులకు అనుగుణంగా కనుక ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఏదైనా నిర్ణయం ఏదైనా తీసుకున్నా సరే ఖచ్చితంగా అది ఆయన కోసమో లేదంటే ఆయన కుటుంబ సభ్యుల కోసం, ఆయన స్వార్థాల కోసం తీసుకునే నిర్ణయం అయి ఉండదు సార్. ఈ సమాజం కోసం, ప్రజల పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంగానే ఉండింది కాబట్టి సర్వ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని ఆమోదించే విధంగానే ఆలోచిస్తారు తప్ప వ్యతిరేకించే విధంగా మాత్రం చూడరు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాజకీయ ఆలోచనల కన్నా కూడా సామాజిక బాధ్యతతో చేసే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అది ఈ 2024 ఎలక్షన్ లో కూటమిని నిలపడంలో కానివ్వండి, గెలపడంలో కానివ్వండి, ఆయన చేసినటువంటి ప్రయత్నాలే వాటన్నింటికి తార్కాణం. కాబట్టి మనకి ఈ పార్టీలు కలపటాలు, ఈ అంశాలన్నింటికి అనేది ప్రస్తుతం అప్రస్తుతం సార్. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ప్రతి అడుగు ప్రజల కోసం ఉంది కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా సపోర్ట్ చేసేటువంటి నమ్మకాన్ని ఆయన ఇప్పటి వరకు పొందుతున్నాడు. కాబట్టి భవిష్యత్తులో జరిగే అంశాల గురించి మనకి ఇప్పుడే సందేహాలు అవసరం లేదు. ఒకవేళ అది జరిగినా సరే మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు సార్. ఇంకొకటి సార్, హిందూ ధర్మ పరిరక్షకుడుగా పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారత యాత్ర అనేది తీసుకున్నది, దీంట్లో కూడా క్లియర్ గా ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇప్పుడు మత విశ్వాసం అనేది గతంలో ఒక మతం ఇంకొక మతం మీద ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసి ఒక హిందూ దేవాలయాలను కూలగొట్టి చర్చిలో, మసీదులో చర్చలు జరగలేదండి. అది అప్పుడు రాజరికాలు లేవు కాబట్టి ఓన్లీ మహమ్మదీయ మతము, హిందూ మతం మధ్య జరిగింది కాబట్టి ఆ యుద్ధాలంతా కూడా ఆక్రమణ అనేది ఆ రోజుల్లో యుద్ధాలు, దాడులు వీటి రూపంలో ఉండేది. కానీ ఇవాళ ఏంటి అంటే మతము, రాజకీయము ఏకమైన తర్వాత ఈ రోజు మత మార్పిడులు లేదంటే మత ఆధిపత్యాలు ఎలా వచ్చాయి అంటే పథకాలు, పనులు, ఒత్తిళ్లు, రాజకీయ వేధింపులు ఇలాంటి అంశాలతో ముడిపడిపోయి వ్యవస్థ తెలియకుండానే తమకు ఇష్టం లేనటువంటి ఇంకొక మతాన్ని స్వీకరించేటువంటి పరిస్థితిని రాజకీయ నాయకులు క్రియేట్ చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థను వ్యతిరేకించలేరు ఖచ్చితంగా సామాన్య ప్రజలు. ఇందాక స్వామీజీ గారు మీరు ఒక క్వశ్చన్ వేశారు సార్. సౌమ్యులు, సర్వసామాన్యులు వాళ్ళు గనక ఒక రాజకీయ నాయకుడికి ఎదురు తిరిగితే వాళ్ళు ఎంట వచ్చి నిలబడేది ఎవరు సార్? పోలీసులు వచ్చి నిలబడతారా? పొలిటికల్ రౌడీలు వచ్చి నిలబడతారా? పోనీ ఓట్లేసిన సామాన్య ప్రజలు, రోజు వాళ్ళు కాళ్ళు మొక్కేటువంటి సామాన్య ప్రజలైనా సరే ఆ స్వామీజీ పట్ల నిలబడతారా? నిలబడరు. కారణం ఏంటి అంటే భయం, ఏమైనా చేస్తారేమో వ్యవస్థను ఉపయోగించుకోని చెప్పేసి భయం. అట్లాంటప్పుడు కేవలం మత విశ్వాసంతో బ్రతికేటువంటి సౌమ్యులైన స్వామీజీలు పొలిటికల్ నాయకుల నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు, వాళ్ళ ద్వారా జరిగేటువంటి మత ఒత్తిళ్లు వీటన్నిటిని ఎదిరించేటువంటి పరిస్థితి స్వామీజీలకు ఉండదు కాబట్టి వాళ్ళు నోరెత్తలేరు. అలాంటి సమాజం అన్నింటి కోసం ఒక గొంతుకుగా నిలబడాలనుకుంటున్నారు కాబట్టి ఆయన ఈ వ్యవస్థలో హిందూ ధర్మం పరిరక్షణ కోసం, మళ్ళీ హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు సార్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్రిస్టియానిటీని భారతదేశానికి పరిచయం చేసింది అంటే బ్రిటిష్ ఎంపైర్. అలాంటి బ్రిటిష్ ఎంపైర్ కింద ఇవాళ ఉన్నటువంటి అన్ని కంట్రీస్, అన్ని స్టేట్స్ కూడా
కుటుంబ పెద్దలు ఎవరైనా చనిపోతే ఆ డేట్ ని ఆ టైం ని గుర్తుపెట్టుకుని ఎవ్రీ ఇయర్ వాళ్ళ సంవత్సరికాలు లేదంటే జ్ఞాపకార్థ కూడికలు ఆదరణ స్థితి కూడికలు ఇట్లాంటి పేర్లతోటి మిగతా అవును. బ్రిటిష్ ఎంపైర్ కింద ఉన్నటువంటి ఏ స్టేట్స్ లో జరపరు. వాళ్ళు కేవలం హాలోవీన్ అని ఒక ఫెస్టివల్ వస్తుంది. ఆ అవును. ఫెస్టివల్ రోజు మాత్రమే తమ పూర్వీకులను గుర్తు చేసుకుని ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. కోల్పోయినటువంటి తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని ఆ ఫెస్టివల్ చేసుకుంటారు. బట్ ఇండియాలో మాత్రమే మతం ఏదైనప్పటికీ కూడా తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి డేట్ ని టైం ని గుర్తుపెట్టుకొని మరి ఆ రోజు వాళ్ళని గుర్తు చేసుకునేటువంటి సంస్మరణ కార్యక్రమం చేసుకుంటారు. మతం ఏదైనా అవనివ్వండి, అది హిందూ అవనివ్వండి, క్రిస్టియన్ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి, ఎవరైనా సరే. ఇది వచ్చేటానికి ఏంటంటే ఇది మతం కాదు, ధర్మం. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంతో ముడిపడ్డటువంటి మన పూర్వీకులు మనకు నేర్పినటువంటి ఆచార వ్యవహారాలు మనం మతం మారినప్పటికీ కూడా మనలో ఆ లక్షణాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ దేశం మనకు అదే నేర్పుతుంది కాబట్టి ఆ ధర్మాన్ని ఏ మతంలో ఉన్నా మనకు తెలియకుండానే మనం పాటిస్తున్నాం. హిందూ ధర్మం వేరు, హిందూ మతం వేరు. అందుకే క్లియర్ గా చెప్తున్నాను. హిందూ ధర్మ పరిరక్షకుడుగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు దేశవ్యాప్తంగా చూస్తున్నారు కాబట్టి ఈ దేశంలో ఎప్పటి నుంచో పురాతన సమయం నుంచి కూడా ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయాలకు ఒక చరిత్ర ఉంది. అది ఏర్పడడానికి కేవలం మూఢనమ్మకాలతోనో లేదంటే అప్పటికప్పుడు ఎవరో ఒకరు ఈ గుడి నిర్మిస్తే నాకు పేరు వచ్చిందని చెప్పేసి నిర్మించలేదు. ఈ భూమి మీద రాముడు నడిచినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి, కృష్ణుడు పాలించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి, ఇలా అన్ని రకాలుగా యేసు ప్రభు తిరిగినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. ఇలాంటి అన్ని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఈ వ్యవస్థను మనం కాపాడాలి, మన చరిత్రను మనం పునర్నిర్మించుకోవాలి, దానికి ఎవరో ఒకరు ధైర్యం చెయ్యాలి. ఇందులో రాజకీయ కోణం చూస్తే హిందూ మతానికో హిందూ ధర్మానికో సపోర్ట్ చేస్తే క్రైస్తవుల ఓట్లు, ముస్లింల ఓట్లు, వేరే మతాల ఓట్లు పోతాయి కాబట్టి ఎవరు ధైర్యం చెయ్యట్లేదు. కాబట్టి అదేదో నేనే భావించాలి, ఇక్కడ రాజకీయాలు అతికిస్తుందా, నన్ను గెలిపించని ఓడించని నాకు సంబంధం లేదు, కానీ నేను ఎంచుకున్నటువంటి ఈ మార్గంలో 100% నిలబడాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. కాబట్టి భారతీయులుగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సార్. యా, ఓకే 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 రాయపట్టణ్ గారు. ఎస్, కంబాల శ్రీనివాసరావు గారు, ఒకటి ఇక్కడ ఏంటంటే సరే సనాతన ధర్మము లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెడితే ఎస్పెషల్లీ సౌత్ ఇండియా ఈరోజు దక్షిణ భారతదేశంలో పొలిటికల్కి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే కొంత పొలిటికల్ స్పేస్ ఇప్పుడిప్పుడే క్రియేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఇతరులకి అవకాశం కలిగించేటువంటి అంశాలు కొంత అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా దక్షిణ భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి శక్తి, అలాగే సౌత్లో పాగా వేసేటటువంటి అవకాశం సో పవన్ కళ్యాణ్ గారికి ఉందనుకోవచ్చా? ఆయన ఒకవేళ రాజకీయ కోణంలోనే ఒకవేళ ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఓట్లను కొల్లగొట్టాలని చెప్పేసి ఒకవేళ ఆయన ఆ ఉద్దేశంతో వెళ్తే అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా శ్రీనివాసరావు గారు? గారు, నేను రాయపాటి అరుణ్ గారికి ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే అండి, ఆవిడకి ఒక విషయాన్ని సపోర్ట్ చేశాను. నేను ఇప్పుడు బండారు రామ్మోహన్ గారికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను మీ అనుమతితోటి. రామ్మోహన్ గారు నమస్కారం అండి. మీరు పెద్దలు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తున్నాను, నేను చాలా సంతోషం అనిపించిందండి. నేను ఇప్పుడు మార్కెట్లో నెయ్యి 1000 రూపాయలు పెట్టుకుంటున్నానండి. మంచి నెయ్యి కావాలనుకుంటే, ఆవు నెయ్యి కావాలనుకున్నా ఏ నెయ్యి కావాలని 1000 రూపాయలు కొట్టి పెట్టుకుంటున్నానండి. నా పూజలు నేను చేస్తాను, పూజలు బాగా చేస్తానండి నేను. ఇప్పుడు 320 రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందనంటే మీరు ఇంత పెద్దవారు కదా, ఎప్పుడైనా ఆలోచించారా సార్ అది? అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన విషయం కూడా ఆయన పెద్ద విశ్లేషణ ఇచ్చారు. ఒకసారి బౌన్స్ బ్యాక్ అయిందనే మాట మీరు వెనక్కి తీసుకోవాలి సార్. అది రాయపాటి అరుణ్ గారు చెప్పినట్టుగానే బౌన్స్ బ్యాక్ అవ్వలేదండి. ప్రజలందరిలోనే ఆలోచన రావడమే కాకుండా ఒక బ్రాహ్మడు తన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నేను తిరుపతి ప్రసాదం తిన్నప్పుడు దాంట్లో కలుషితమైన వ్యవహారం వచ్చిందని తెలిస్తే ఎంత మానసికమైన వేదనకు గురై ఉంటాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా రామ్మోహన్ గారు? 320 రూపాయల నెయ్యి ఎలా సప్లై చేస్తాడు సార్? మనం మార్కెట్లో కొనుక్కునే నూనె కూడా 100 రూపాయలు కొనుక్కుంటున్నాం అంటే చాలా మంది ప్రముఖులు ఆ నూనె కోసం విశ్లేషణ ఇచ్చారు సార్. అది నిజంగా నూనె కాదు, అది చాలా విషయాలు కలుపుతున్నారు దాంట్లో. వేరుశనగ నూనె మీరు 150 రూపాయలు కొనుక్కోలేరు సార్, మీరు మార్కెట్లో కొనుక్కోలేరు. అది కూడా కలుషితమే, దాంట్లో ఏదో కలుపుతున్నారు. అది దీని మీద పెద్ద వీడియోలు ఉన్నాయి, మీరు మార్కెట్లో ఒకసారి చూడండి. నాగేశ్వరరావు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఏదేదో విశ్లేషణ ఇచ్చారు. అసలు ఎంత క్లియర్ గా ఉంటుందండి. 320 రూపాయలకు ఆవుని ఎట్లా సప్లై చేయగలరండి? అది బౌన్స్ బ్యాక్ ఏంటంటే అది నో 100% తెలుగు ప్రజ కాదు, తెలుగు తెలుసుకున్న వాళ్ళకి కానీ ఆల్ ఇండియా ఐఎమ్ ఇన్ఫార్మింగ్ యూ, ఇట్స్ ఎ కంప్లీట్లీ కంటామినేటెడ్ సెడిమెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ఘీ. సో నేనేం చెప్తానంటేనండి, చాలా తప్పు సార్ అది. పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఎంత గొప్ప పని చేశారంటే, ఇక మీదట ఎవరైనా ప్రసాదం తినాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా ఉన్నారు కాబట్టి ఈ విషయం తెలుసుకున్నాం కాబట్టి ఇంత జరిగిందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరి గుండెలోకి వెళ్ళే చేసింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు.
అది ఫేక్ పొలిటికల్ డ్రామా కాదు సార్ రామ్మోహన్ గారు. దయించి మళ్ళీ ఒకసారి ఆలోచించి నెక్స్ట్ టైం మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్ ఏమో అని చెప్పి మీరు మీ దగ్గర నుంచి వాయిస్ వస్తే మేము చాలా సంతోషం. రాయపాటి అరుణ్ గారు మేము కూడా ఇప్పుడే మాట్లాడతాను, ఇప్పుడే చెప్తాను. ఒక్క నిమిషం మాట్లాడుతుంది. ఇంకొక విషయం, మరి మీరు అడిగిన దానికి దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రభంజనం అంటే సార్ సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు సార్. ఎందుకంటే నేను చెప్తాను, కల్పక విగ్రహం అని చెప్పి ఒక చిన్న విగ్రహం ఒకటి దొరికింది నేపాల్లో. దాన్ని మనం టెస్టింగ్ చేయడానికి మన ఇండియాలో ఉండే ఆ లిమిటేషన్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నేను విన్నది ఇది అబద్ధమో నిజమో నాకు తెలియదండి. కాలిఫోర్నియా యూనివర్సిటీకి పంపిస్తే 26,000 సంవత్సరాల వయసు ఉన్నది కల్పక విగ్రహం అని చెప్పి, అది పరమశివుడికి సంబంధించిన విగ్రహం అండి. ఓకే, అది నిజమెంతో నాకు తెలియదు, బట్ తర్వాత దాని గురించి మాట్లాడదాం. అంటే సనాతన ధర్మాన్ని గురించి కానీ ఆది గురించి మాట్లాడడానికి ఎవరికి ఇక్కడ అర్హత లేదు సార్. ప్రతి ఒక్కడు కూడా తమ యొక్క ఉనికిని చాటు చెప్పుకోవడానికి సనాతన ధర్మం మీద బురద జల్లితే మనకు ఉనికి వస్తుందని చెప్పాను, కానీ లేకపోతే సెక్యులరిజం మాట్లాడే వాళ్ళ గురించి కానీ ఇది నిజంగా చాలా ఘోరమైన బ్రూటాలిటీ అంటానండి నేను దీన్ని. చాలా దారుణమైన పైశాచిక వ్యవహారాలు ఇదండి. మనకి ఎవరైతే ఆద్యులు ఉన్నారో, మన సంస్కృతి, మన భారతీయత, మన గొప్పదానాన్ని ఎవరైతే సృష్టించారో, భారతదేశం విశ్వగురు అవడానికి ప్రధాన కారణం ఈ రోజున పతంజలి యోగాసనాలు 500 దేశాల్లో యోగాసనాలు మన భారతదేశం నుంచి క్రియేట్ చేసిన పతంజలి సృష్టించిన ఈ యోగాసనాలు 500 దేశాలు ఆచరించి అద్భుతమైన ఆరోగ్య వ్యవస్థను నిరూపించుకుంటారంటే పతంజలి ఏమన్నా అతను నాస్తికుడు అండి. అతను సూర్య నమస్కారం ఎన్ని ఎంత గొప్పతనం ఉందండి భారతీయ సంస్కృతి వైభవం గురించి. అది ప్రతి ఒక్కడు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడవే, ఎందుకంటే దాని మీద బురద జల్లితే మనకు పేరు. బట్ వన్ థింగ్, మీరు అడిగిన దాని క్వశ్చన్ సమాధానం చెప్పేస్తాను. 100% సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, ఆయన స్వామీజీ గారు అడిగినట్టుగా గానీ పవన్ కళ్యాణ్ గారి నిజ నిర్ణయం తీసుకుని ఆయన అడుగులు ముందుకేస్తే తమిళనాడు కూడా ప్రభంజనం అయిపోతుంది, అలాగే కేరళలో కూడా వస్తుంది. సార్ మీరు అనుకుంటున్నట్టుగా మత మార్పిడి జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది సార్. అది దానికి నేను మొదటి కారణం చెప్తానంటే, నేను ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కసారి మీరు జగ్గంపేట అలాగే ఈ 3 నియోజకవర్గాలు ఒకసారి వెరిఫై చేయించండి, సర్వే చేయించండి. మళ్ళా తిరిగి నేను చెప్తున్నాను సార్, మీకు కొన్ని రోజుల్లోనే ప్రూవ్ చేస్తాను. వేల మంది, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అడ్డు ఉంది కాబట్టి నేను మీకు ఏమి చెప్పలేకపోతాను, వేలాది మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు. మీకు కావాలంటే ఫేక్ జాయినింగ్స్ కాదు సార్ అవి. సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకుంటే అక్కడ చేయగలుగుతున్నాను. ఎందుకంటే చెప్పే నాదుడు లేకుండా ఇప్పుడు సనాతన ధర్మం కరెక్ట్. ఒక్క పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇంకా విస్తృతంగా వెళ్తుంది. నో డౌట్ రాయపాటి అరుణ్ గారు మనం అందరం కూడా గర్వంగా తలెత్తుకుని తిరగొచ్చు పవన్ వచ్చి. నేను ఇంకో మాట చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్ర మోడీ ఆయన. రేపు ప్రొద్దున యోగి ఆదిత్యనాథ్ తర్వాత అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి భారతదేశానికి ప్రధాని ఇవ్వగలిగే సమర్థత సామర్థ్యం ఉన్నవాడు కూడా, అలాగే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే భారత ప్రధాని, అటువంటి స్థాయిలో ఉండే భారత ప్రధాని అవ్వగలిగే స్థాయిలో ఉండే మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఎవరు మాట్లాడడానికి సరిపోరండి. ఎప్పుడైనా సరే మీకు నేను ఈ విషయాన్ని చాలా క్లియర్ చెప్తాను, 100% దక్షిణ భారతదేశానికి పవన్ కళ్యాణ్ గారు విస్తృతిగా ఆయన పర్యటన చేసినట్టయితే పెద్ద ఎత్తున మార్పులు రావడమే కాకుండా స్వామీజీ లాంటి వాడు. ఇందాక ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారండి. అన్నిటికీ కూడా రాజకీయ పరిణామాలే చాలా చాలా పెద్ద గొడ్డలి పెట్టండి. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఈ రోజున ఎక్కడైతే కాంగ్రెస్, నేను ఇంకొక బాహాటంగా మొట్టమొదటి డిబేట్ లో చాలా ధైర్యంగా నేను చెప్పగలుగుతానండి, నెహ్రూ కుటుంబం భారతదేశానికి పెద్ద గొడ్డలి పెట్టి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది సార్. అంతకు ముందు వచ్చింది స్వాతంత్ర్యం కాదు. అన్య దేశస్తులు ఎవరైతే మన భారతదేశాన్ని పేరు మార్చుకుని, నేను పేరు చెప్పడం ఇక్కడ సంస్కారం కాదు, ఒక పేరు చెప్పొచ్చు, ఆ పేరు కూడా చెప్పొచ్చు, అన్య మతస్థులే మన భారతదేశం యొక్క పగ్గాలు చేపట్టారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత. అంతే మన చరిత్ర అంతా మార్చేశారు సార్. మన యొక్క సైంటిస్టులు నిజానికి మునీశ్వర్లు, సుశ్రుతుడు 3000 సంవత్సరాలు అసలు సమస్య రాజుగారు. ఓకే శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు ఇందాక మాట్లాడితే ఏమన్నారంటే, సో పవన్ కళ్యాణ్ గారు బౌన్స్ బ్యాక్ అయింది ఆ సబ్జెక్ట్కి సంబంధించి, సో కొంచెం ఆయన ఓవరాక్షన్ చేశాడు అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడుతూనే ఇక్కడ ఏమన్నారంటే, ఒక అంశాన్ని కూడా ఆయన లేవరెత్తారు. నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడినటువంటి సందర్భంలో అది ఇప్పటివరకు కూడా తేల్చలేకపోయారనేటువంటి అంశం కూడా చెప్పారు. ఓకే, మీరు చెప్పినటువంటి టెక్నికల్ పాయింట్స్ అన్నీ ఓకే, కానీ ఇప్పటికే విచారణ వేశారు. సో విచారణకు సంబంధించిన నివేదిక ఏమైందో తెలియట్లేదు. అది బయట పెడితే ఖచ్చితంగా చిత్తశుద్ధి ఏంటనేది బయటకు వచ్చి ఉండేది. సో అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. సో వాట్ ఎవర్, ఒకసారి ఆయన రియాక్ట్ అవుతారు. రామ్మోహన్ రావు గారు మాట్లాడండి. సోదరి అరుణ చాలా, నాకు కూడా చాలా గౌరవం ఉంది, మంచి కంఠం.
శ్రీనివాసరావు గారు ఫస్ట్ టైం, కానీ అరుణ గారితో నేను చాలా డిబేట్లో పాల్గొన్నాను, చాలా టీవీలో వచ్చా, కనుక తన మీద నాకు అభిమానం కూడా ఉంది. కానీ నేనేమంటాను అంటే సునిశ్చిత విమర్శను కూడా తట్టుకోకపోతే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపెట్టి మీరు నష్టపోతారు అంటున్నాను. నాలాంటి విమర్శకుని కూడా చిన్న విమర్శనే తట్టుకోలేకపోతే, నిజంగా చెప్పానంటే రాజు గారు, నేను లడ్డు విషయాన్ని జస్ట్ దాటేసుకుంటూ పోయాను. నిజంగా చెప్పానంటే ఇప్పుడు వచ్చింది సమస్య కనుక నేను చెప్పక తప్పదు, ఎందుకంటే నేను దోషిని అవుతాను ఇక్కడ. కనుక అరుణ గారు, శ్రీనివాసరావు గారు ఫస్ట్ టైం డిబేట్ నేను 25 ఏళ్ళ నుంచి వస్తున్నాను డిబేట్ లో, ఈటీవీ ప్రతిధ్వని నుంచి వస్తున్నాను. కనుక నేను అంటే నా అనుభవం కాదు ఇక్కడ ముఖ్యం. నా విమర్శ ఎప్పుడు కూడా సహేతుకంగా ఉంటుంది, నాకు ఏ పార్టీ సంబంధం లేదు. మీరు తెలుసుకోండి, అరుణ గారికి బాగా తెలుసు. నేనేమంటున్నానంటే ఎందుకు బౌన్స్ అయిందని చెప్తాను. మీరన్నా 325 రూపాయలు, 5 మంది అని 3000 రూపాయలకు నెయ్యి కొంటానంటే 3000 రూపాయలు పడుతుంది. నిజంగా నెయ్యి సరిగ్గా తయారైతే మీరు చూడండి, ఎక్కడ డైరీ ఫామ్ పోండి, అక్కడ కరెక్ట్ చేస్తే 325 తప్పే, 525 తప్పే, 900 తప్పే. నేను ఎందుకు బౌన్స్ అయిందని అంటున్నానంటే, తిరుపతి లడ్డు, మన తిరుపతి లడ్డూను రామ జన్మభూమి ఇనాగ్రేషన్ పంపిన దాని మీద కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిండు. కానీ ఆ నెయ్యి సప్లై చేసింది ఎవరంటే ఏ కాంట్రాక్టర్ కాదు, ఎవరు కాదు. ఇప్పుడు వచ్చింది కనుక చెప్తున్నాను. ఎవరు? ఇవాళ 3 సార్లు వరుసగా టీటీడీ బోర్డులో ధర్మకర్త మండలిలో ఉన్న ఆయన్నే స్వయంగా ఫ్రీగా ఇచ్చారు నెయ్యి. ఆ సంగతి ఎక్కడని చెప్పిండ్రా? అంటే ఇప్పుడు ఏంది, తిరుపతి మన రామ జన్మభూమికి లడ్డు సప్లై అయిన లడ్డూను కూడా మనం కలుషితం అని చెప్పింది. నేను చాలా భక్తుల మహానుభావులు గౌరవించాలంటున్నాను. కానీ ఏమైంది, మీరేం చేశారు, దాన్ని పుకారు లేపేసి జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడానికి లడ్డు ఒకటే కాదు, వాళ్ళు ఇంకో మాట చెప్తున్నాను, ఇవాళ సక్కపడ్డదా, ఇవాళ ఎంత కొంటున్నారు నాకు తెలుసు, ఎంత కొంటున్నారు, 325 మంది 425 కొంటున్నారు. అది కూడా నెయ్యి వస్తుందా? శ్రీనివాసరావు గారు, మీ వాదన ప్రకారం కూడా 425 కూడా నెయ్యి కల్తీ నెయ్యి వస్తుంది కదా, మంచి నెయ్యి రాదు కదా. అసలు నెయ్యి విషయంలో మీరు అనవసరంగా ఎందుకు బౌన్స్ అయ్యింది అంటున్నాను నేనంటే, చంద్రబాబు నాయుడు దాన్ని మొదలు పెట్టిండు, పవన్ కళ్యాణ్ దాని పెద్ద ఎత్తున మన ప్రక్షాళన అన్నాడు, ఏదో పోయిండు చెప్పిండు. చెప్పిన క్రమంలో నేనేమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ముఖ్యమంత్రులు అక్కడ సెక్యూరిటీ గార్డు పనులు చేయరు. చేయాల్సింది ధర్మకర్తృత్వ మండలి, అక్కడ టీటీడీ పాలక మండలి చేయాలి కదా, ఈఓ చేయాలి. దాని పని నీ లారీ దగ్గర కావలి ఉండి ఈ నెయ్యి మంచిదా చెడ్డదా అని జగన్మోహన్ రెడ్డి చేయన్నా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కార్నర్ చేయదలుచుకుంటే నేను చెప్పిన విధ్వంస పాలన అన్న, అంతకంటే పెద్ద మాట కావాలా మీకు? నేనేమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి కార్నర్ చేయండి, రాజకీయంగా కార్నర్ చేయండి, కానీ మతపరంగా కార్నర్ చేయబోతే ఆయన క్రిస్టియనో లేకుంటే ఏదో మీరు మతపరంగా కారణం చేయబోతే మీరు బౌన్స్ అయ్యిండ్రు స్పష్టంగా. 1 కాదు 10 సార్లు చెప్తాను ఎందుకు బౌన్స్ అయ్యానంటే 2 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిది, మీరు ఆ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి బదనాం చేద్దాం అనుకున్నారు, ప్రభుత్వం మీదే ఉంది ఆనాటికి. ఆనాడు ప్రభుత్వంలో 4 నెలలు అయింది, అప్పటికే మీరు అధికారం వచ్చింది, 3 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు అదే నెయ్యి సప్లై అవుతుంది అంటే ఎందుకు ఆపలేకపోయినరు? అంటే అధికారం మీది కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతుంది అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తే కరెక్ట్. కనుక నేనేమంటాను అంటే, నెయ్యి విషయంలో ఇప్పటికీ అదే జరుగుతుంది, టీటీడీలో ఏ మార్పు రాలేదు. ప్రక్షాళన అనే పేరు మీద ఏం చేసినా ఇవాటి కూడా అన్య మతస్థులు పనిచేస్తున్నారు అక్కడ. మీ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిపోతుంది, మరి ఎందుకు సాధ్యం కావడం లేదు? అందుకని నేనేమంటున్నాను అంటే, రాజకీయం చేయకండి అనవసరంగా. రెండవది, నేను చెప్పిన రామ జన్మభూమి పంపిన లడ్డూను కూడా మీరు కలుషితమని చెప్పారు, ప్రజల మనోభావాలను మీరు దెబ్బతీశారంటున్నారు. దానివల్ల సమస్య ఎక్కడ వచ్చిందంటే, లడ్డు తిందామంటే కల్తీదా మంచిదా అనే సమస్య మా అందరికి కలిగింది కదా. అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసింది మీరు. నిజంగా చెప్పానంటే ఒక్కోసారి పొరపాటు జరుగుతాయి ఇంట్లో, గుట్టుగా సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు. ఇటువంటి రోగాన్ని రట్టు చేయాల్సింది కాదట్లేదు, కానీ సంసారం గుట్టుగా జరుపుకోవాలి కదా. మీరు చేయాల్సిన పని ఏంటంటే, భక్తుల మనోభావాలు దెబ్బతీసినాక తిరుపతి లడ్డు విలువ పడిపోయిందా పెరిగిందా? భక్తుల మనోభావాలు అట్లాగే ఉన్నాయి, మీరు దెబ్బతీసినట్టున్నారు. అందుకని నేను లడ్డు విషయంలో అది అంటున్నాను. రెండో చెప్తున్నాను, ఇక పార్టీ మనకు మార్పుడు నిజంగా పౌరులకు హక్కు ఉన్నది, ఒక రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఉన్నది, దాన్ని మెరుగు చేసే హక్కు ఉన్నది. గతంలో మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, నేను శిక్షణ తరగతులకు నేను ఇచ్చాను. మనకు అరుణ గారికి తెలియదు కానీ మేము మన చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు శిక్షణ తరగతులు రాజకీయం అంటే ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, శిక్షణ తరగతులు నేను పాల్గొనేవాడిని, నేను ఇచ్చిన వాడిని, నాగేశ్వర గారు మేమందరం పోయిన వాళ్ళం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఆయన పార్టీని కాంగ్రెస్ లో కలిపిండు, ఆయన ఇష్టం, ఎవరు వద్దానిలే కదా, ఎంపీ తీసుకున్నాడు, పక్కకున్నారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, రాజకీయ పరిశీలకుడుగా నాకు పార్టీతో సంబంధం లేదు. మీ పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ఉంది, మంచిదే, కానీ అది వేరు, విమర్శకు వచ్చినప్పుడు వేరు. తమ్ముడే పేకాటే. ఇక్కడ ఏమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దగ్గర అవుతున్నారు, రేపు పార్టీని కలుపుతారేమో అంటున్నాను. కలిపితే తప్పు అని ఎక్కడ అనలే నేను.
అందుకని ఆయన ఇష్టం. ఓ పార్టీ ఇవాళ ప్రాంతీయ రాజు గారు ప్రాంతీయ పార్టీలన్నీ ఓకే. ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయండి. మనం మొత్తం చెప్పనియాలి రాజు గారు. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే వైసీపీ, చంద్రబాబు నాయుడు ఉంటేనే, లేకుండా లోకేష్ ఉంటేనే టీడీపీ. ఇక్కడ కాదు, దేశం అంతా. మీరు టీఎంసీ అంటే మమతా ఓకే. బెనర్జీ, మీరు స్టాలిన్ అంటే డిఎంకే. ఇట్లా మీకు ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులు మారిపోయాక వాళ్ళు ఎంత ఓకే. కలుపుకుంటే వాళ్ళు ఇష్టం. రాజకీయంగా ఓట్లేయడం ఓకే కూడా సార్. మనది ఉంటుంది. యా. అంతేగాని ఒక మాట రాజు గారు, ఓకే, లాస్ట్ ఓకే. నేను ముగిస్తాను. ఓకే. ముగిస్తాను. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ చేద్దాం, విమర్శ టైం అవుతుంది సార్. చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రేపు బీజేపీలో పార్టీ కలుపుతారని నేను అంటున్నాను. నా ఊహ ఇది. అవునా కాదా, నిజమవుతా కాదా? రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ రాజు గారు. సోషల్ కెమిస్ట్రీ ఎప్పుడు ఎలా ఎట్లా జరగచ్చు? అవుతుందని ఎవరు అవును. చెప్పలేరు. ఇవాళ బీజేపీ గెలుస్తుంది అని కొందరు అంటున్నారు, ఢిల్లీలో గెలవదని కొందరు అంటున్నారు. ఇద్దరి మధ్య ఏమన్నా అంటే ఖచ్చితంగా బీజేపీ ఎదుగుతున్నది, గెలిచేంత వస్తుందా రాదా నేను అంటున్నాను అనుకోండి. ఈ సమస్య అది కాదు కదా. అంటే విశ్లేషణను మీరు హిందూ మతానికి వ్యతిరేకంగా ఓకే. లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా భావించకండి. అరుణ గారు, శ్రీనివాసరావు గారు, నా విశ్లేషణ ఒక్కటే, పార్టీ కలిపితే తప్పు లేదు, ఆయన యా, ఇష్టము, ఓకే. మీ ఇష్టము. కానీ రేపు పొద్దున జరగబోయే ఓకే. పరిణామం ఏమంటున్నారంటే, ఓకే. బీజేపీకి ఒక తురుపు ముక్క కావాలి, బీజేపీకి ఒక తురుపు ముక్క కావాలి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాంతీయ పార్టీలు ఒక యా, ప్రాంతీయ ఓకే. పార్టీని చంపాలి. అందుకని ఆ ఓకే సార్. ఓకే, ఓకే. రామ్మోహన్ రావు గారు, మనం 8:20 క్లోజ్ చేయాలి. యా, ఓకే, ఓకే. ఒకసారి రాయపాటి అరుణ్ గారు ఇప్పుడు వేరే పని ఉంది. రాయపాటి అరుణ్ గారు మాట్లాడండి. సార్, జరిగిన పరిణామాలు ఎలా ఉన్నా జరగబోయేదంతా మంచే జరగాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం 100%. ఆయన ఎంచుకున్నటువంటి ప్రతి స్టాండ్ లో సొసైటీకి మంచి జరిగింది, వ్యవస్థలకి మంచి జరిగింది. ఈ లడ్డు విషయం ఆయన లేవనెత్తిన తర్వాత మొత్తం ఇండియాలో ఉన్న దేవాలయాలంతా కూడా సెటరేట్ అయ్యాయి. మన మీద కూడా ఇట్లాగే వచ్చి పడిపోతాడేమో అని భయపడిపోయి వ్యవస్థలన్నీ కూడా సెటరేట్ అయ్యాయి. ఈ విషయం క్లియర్. ప్రజలకు సమస్య లేవనెత్తితే నిజాలు తెలుస్తాయేమో అని చెప్పేసి ఎన్నాళ్ళు దాచి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి అవకతవకలు జరగడానికి అవకాశాలు కల్పిస్తాం మనం. కాబట్టి ఒకసారి లేవనెత్తి మొత్తం సెటరేట్ చేయాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. కాబట్టి జరిగిన తప్పును సమాజానికి చెప్పి ఇంకొకసారి అలాంటివి జరగకుండా నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో, సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేను బాధ్యత తీసుకుంటానని చెప్పేసి, అది కూడా రాబోయే తరాలకు మంచి చేసేదే ఉంటుంది తప్ప ఏ మతానికో ఏ కులానికో చెడు చేసేదిగా ఉండదు. మనకు చెప్పింది ఒకటే, ఏ ధర్మం అయినా సరే మన మతాన్ని మనం ఆచరిస్తూనే పరాయి మతాన్ని గౌరవించాలి అని చెప్పేసి అదే పవన్ కళ్యాణ్ గారి వాదన. ఈ రోజు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే సభ్య సమాజం ఆయన వెంట నిలబడడానికి సిద్ధంగా ఆయన నమ్మింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల వ్యవస్థకు ఆయన ద్వారా మంచి జరుగుతుందని బలంగా నమ్ముదాం. ఇంతకు మించి ఇంకేం చెప్పలేము సార్. ఓకే. యా, ఓకే, ఓకే. థ్యాంక్ యూ రాయపట్టణ్ గారు, అలాగే కంబాల శ్రీనివాసరావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు, శంకర్ స్వామిజీ గారు. సో మీకు హాట్ టాపిక్లో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తానికి ఇది వాళ్ళ హాట్ టాపిక్. సో మొత్తానికైతే సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ చరిష్మా కావచ్చు, ఆయన ఒక చరిత్ర సృష్టించబోతున్నారు పొలిటికల్గా. ఎందుకంటే అక్కడ బీజేపీకి ఒక తురుపు ముక్క కావాలి. సో అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీకి అది లభించింది అనేటువంటి అంశాన్ని ఈ హాట్ టాపిక్ ద్వారా తెలిసింది. మరోపక్క పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన ఆంధ్ర మోడీ అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఏకంగా బీజేపీ నాయకులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే సౌత్ ఇండియా టార్గెట్